మా ప్రభుత్వం అధికారంలో ఉన్న 2 టర్ముల్లో రాహుల్ గాంధీ గారు తిరిగిర్రు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు తిరిగిర్రు, వీళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పాదయాత్రలు చేసిర్రు, ఇతరులు చాలామంది కూడా తిరిగిర్రు. ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్పిర్రు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము విచక్షణ కోల్పోకుండా పనిచేసినమే తప్ప ఈ రకమైన వ్యక్తిగత దుగ్ధతోని ఈ రకంగా ఎన్నడూ కూడా ప్రవర్తించలేదు. చాలా బాధ్యతతో ప్రవర్తించినాం. మరి అదెవరో చెప్పినట్టుగా పెద్దలు ఎవరో చెప్పినట్టుగా కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగా పట్టము కట్టిన వెనకటి గుణమేలవాను వినరాసుమతి అన్నట్టే ఉన్నది. ఇవల్ల అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే, అర్హత లేనటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే, అడ్మినిస్ట్రేషన్ చేతగాక పరిపాలనను గాలికొదిలేసి సినిమాలు చూసుకుంటూ షికారులు చేసుకుంటూ ప్రజల ధన మాన ప్రాణాలు ఆస్తి నష్టం జరుగుతుంటే కూడా కనీసం పట్టించుకోకుండా అంత అయిపోయాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అంత అయిపోయాక మీద మీద ఏదో ప్రచారం పట్టటోపం లెక్క పోయి చేసి వచ్చి ఇవాళ ప్రజల దగ్గరికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా వాళ్ళ మీద దాడి చేయడం అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేధావులకు బుద్ధిజీవులకు అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి వాటిని ముక్తకంఠంతో మనం అందరం ఖండిద్దాం. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలుద్దాం. మేము బీఆర్ఎస్ పార్టీగా ఇది పుట్టింది ఆనాడు తెలంగాణ తేవడానికి, తెలంగాణ తెచ్చినాం, ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేసినాం, మాకు అవకాశం ఇచ్చిన 2 టర్ములు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను డెఫినెట్గా మేము ప్రజల కోసం నిర్వర్తిస్తాం. ఇటువంటి దాడులకు బెదిరేది లేదు, భయపడేది లేదు. మమ్మల్ని రేవంత్ రెడ్డి చంపే ప్రయత్నం ఇంకెన్నిసార్లు చేసినా ప్రజలకు సేవ చేయడానికి మేము వెనకాడం, ప్రజల దగ్గరికి పోవడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదు. మా గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు మా మీద ఎన్ని దాడులు చేసినా, మమ్మల్ని చంపే ప్రయత్నం చేసినా, మమ్మల్ని చంపిన మా చివరి రక్తబొట్టు దారబోసైనా ఈ ప్రజలకు ఈ తెలంగాణకు అండగా ఉండడం మా కర్తవ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అదే పని చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, పోలీసులకు మేము నిన్న చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. మీ సాక్షిగా దాడి జరిగింది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా. బయాస్డ్గా పోతూ ఉన్నారు కొంతమంది. జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో చాలా చోట్ల అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. నిన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మీద మీ సాక్షిగా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఫోటోలు కూడా అన్ని సోషల్ మీడియాలో ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి, ఎవరు ఏందనేది. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో మరి రౌండప్ చేసి మరి వాళ్ళు ఎవరు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరేంది, వాళ్ళ వివరాలు ఏంది మొత్తం కూడా ఆల్రెడీ బయటకు వచ్చినాయి. ఇట్లా దాడులు చేస్తూ ఉంటే కూడా కార్యకర్తల మీద, తర్వాత మా వాళ్ళ కాన్వాయ్ మీద, మా మాజీ మంత్రులు